నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని సాయి హనుమాన్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం కార్పొరేటర్ దోమల సునీత లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రస్తుత పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, రానున్న విద్యా సంవత్సరానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా పరిశీలన చేపట్టారు. పాఠశాలలో విద్యార్థుల చేరిక పెంపు కోసం చేపట్టాల్సిన చర్యలు, తల్లిదండ్రుల అవగాహన పెంపు కార్యక్రమాలు, విద్యా నాణ్యత మెరుగుదలపై చర్చించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమసాగరరావు విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. పాఠశాలకు సంబంధించిన సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన నిధులను సమకూర్చి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతంలో పాఠశాల మూతపడిన సమయంలో మాజీ కౌన్సిలర్ దోమల రమేష్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని స్థానికులు గుర్తు చేసుకున్నారు. అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుంటూ స్వంత వ్యాయంతో విద్యా వాలంటీర్లను నియమించి ఇతర ప్రభుత్వ పాఠశాల సహకారంతో ఇంగ్లీష్ బోధనను ప్రారంభించి పాఠశాలను పునఃప్రారంభించడంలో ఆయన కృషి ప్రశంసనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దోమల సునీత లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సంబంధించిన ఏ సమస్యలైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య పెంపు కోసం తల్లిదండ్రులను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దోమల రమేష్, ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటసాయి, డివిజన్ నాయకులు రామానుజం, నరేష్ పాల్గొన్నారు. హాజీపూర్ మండలంలోని పెద్దంపేట్, గొల్లపల్లి గ్రామాల్లో మంగళవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్ జాడి వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాడి వెంకటేష్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏర్పాటు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. దళారులకు తక్కువ ధరలకు అమ్మి నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన రైతులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేయబడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తూకం, నిల్వ, రవాణా వంటి సౌకర్యాలను సమర్థవంతంగా అందించాలని ఐకేపీ సిబ్బందిని కోరారు. లారీలు సమయానికి అందుబాటులో ఉంచి ధాన్యం తరలింపులో ఎటువంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాడిపల్లి కవిత, రవీందర్, వార్డు సభ్యులు పొట్టాల లక్ష్మి, శ్రీనివాస్ గౌడ్, కొండగూర్ల అనిల్, ఆర్క ప్రవీణ్ కుమార్, సంగనవేణి సత్తయ్య, పెద్దంపేట్ గొల్లపల్లి గ్రామాల సంఘం అధ్యక్షురాలు పొట్టాల కవిత, ముత్యాల మౌనిక, విఓఏ చంద్రశేఖర్, ఆయా గ్రామాల రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.